మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. కొండల్లో కొనల్లో తాంబూలాలండి బావా. నా మాటిని మా జగన్నాథ్ అనే కూతురు చేసుకుని ఉంటే నిశ్చితార్థం ఉదయపూర్ ప్యాలెస్ లోని పెళ్లి బంకింగ్ ప్యాలెస్ లోని పెట్టేసేవాడు. ఇప్పటికే టైం మించిపోలేదు. ఫోన్ కొట్ల లేటనా? రండి బాబు గారు, రండి రండి. వెల్కమ్ అల్లుడు గారు. ప్రయాణం సల్లగానే జరిగినారు కదా. ప్లీజ్. ఏంటి పెళ్లి కూతురు లేదా? బావా పెళ్లి కూతురు చెప్పంట. రేయ్ వెళ్ళి బాగా చీరలు కట్ట ఎలాడుతున్నామో చూడండి. బావగారు, మా ఆచారం ప్రకారం నిశ్చితార్థం నాడు పెళ్లి కూతురు ఉండదని ముందే చెప్పినాం కదా. కావాలంటే తాంబూలాలైనాక అల్లుడితో ఫోన్ లో మాట్లాడిస్తా. అయ్యో వీడి మాటలేం పట్టించుకోకండి బావగారు, మీరు పదండి. ఏంటి ఆచారం? ఇదే మా జగన్నాథ్ అనే కూతురు అయితే పెళ్లికి ముందే వచ్చి మీ అబ్బాయి వాళ్ళు కూకునేది. అలా కూకుంటుందనే సంబంధం వద్దారు. నేను చెప్తానన్నాను కదా బావా. ఆడేమో తేడాగా మాట్లాడుతున్నాడు. అక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఏమో లిమిట్ లేకుండా మందు కొడుతున్నారు. అన్ని కనుక్కొని ఈ సంబంధం ఓకే చేసావా? బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కొందరికి ఉంటుంది. బ్రాండ్ కనుక్కొని బాటిల్స్ పంపించు. అరే మీరేమో ఫోన్లు ఎత్తారు, ఇది పళ్ళు తీసుకుంటారు. డాన్స్ పడినాక ఆకులు పెట్టుకోవడం అంటే ఇదే. థ్యాంక్స్. ఒక్క నిమిషం. చెప్పండి అందరూ బయలుదేరా. హలో, త్వరలో నీ ఇంట్లో జరిగేది పెళ్లి కాదురా, నీ తొత్తినం. హలో. నిశ్చితార్థం జరుగుతుందని సంబరపడుతున్నావా? ఇంకో గంటలో నిన్ను చంపేస్తాం. నీ చావుని చావు. రే బాబు. బావా, నేను ఐజీని కలిసి వస్తా. నువ్వు ఈయన ఉండి ఏర్పాట్లు చూసుకో. అలాగే బాబు. ఆఫీసర్ సార్, బాబు
గెస్ట్ హౌస్ లోనే ఉండాలిగా, వస్తాంట. నేను లేకుండా మీరు మేనేజ్ చేయలేరా? ఫోన్లో వార్నింగ్ ఇస్తాను, ఇది మూడోసారి. హలో, వాట్? ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఈ ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పాలి. మీ జామర్లతో పాటు వాడి కన్ను కూడా జామైంది కాబట్టే మా బాబు బ్రతికిపోయాడు. జీతాల కోసం పనిచేసే వాళ్ళ జీవితాలను కాపాడతారు. మిమ్మల్ని సెక్యూరిటీ అడగడం మాది తప్పు. సార్ మీరు ఆవేశపడకండి సార్. ఈసారి సెక్యూరిటీ ఇంకా టైట్ చేద్దాం సార్. మీరు టైట్ చేయొద్దు, లూజు చేయొద్దు, అసలేం చేయొద్దు. మిగతా స్టాఫ్ కూడా పంపించేస్తున్నా. సార్ బావా, ఈ సెక్యూరిటీ మనకొద్దు. మన ఊరి నుంచి జమాజటీలని మనుషులు దింపుతా. ప్రాణాలు తీయడానికైనా కాయడానికైనా వెనకాడరు. నన్ను సంపే ధైర్యం నేను సస్తే లాభం ఎవడికుండాదో అర్థం కావట్లా. భగవంతుడా, మేము ఎవరికి ఏ అన్యాయం చేశాం? మమ్మల్ని ఆపద నుంచి ఎవరు కాపాడతారు? ఎవరు ఎవరు ఎవరు? రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కింద నిలువ అర్హత లేనందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజు నీ జననం పెట్టింది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఎంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యకు ఊరుచి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య నరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుడి పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుడి, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు? మా మన అంజగడ ఒక అమ్మాయిని గోకాడు, ఆడెవడ పీకాడు. బానిసలకు ఎంత మదమా!